కొన్ని దేశాల్లో వందల ఏళ్లుగా సరదా పోటీలు సాగుతుంటాయి. ఆనందోత్సాహాలతో ఏళ్లనాటి సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని నేటి తరం ఉత్సాహం చూపుతుంటుంది. ఇటలీలో సాగే ఆరెంజ్ ఫైట్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇటలీలోని ఇవ్రియా సిటీలో సందడే ఇదంతా. ఇవ్రియాలో ఏటా ఇలా నారింజ కాయలతో కొట్టుకోవడం సంప్రదాయం. దీనినే స్థానికంగా బాటిల్ ఆఫ్ ఆరెంజ్ గా పరిగణిస్తారు. అంటే నారింజ కాయల యుద్ధం అన్నమాట. మంచి జోష్గా సాగే ఈ యుద్ధంలో స్థానికులు బృందాలుగా విడిపోతారు. కొందరు ట్రక్కుల్లో, మరికొందరు గ్రౌండ్లో ఉండి ఆరెంజెస్ తో ఫైట్ చేస్తారు. నారింజ కాయలు గట్టిగా తగులుతున్నా ఎవ్వరూ మైదానాన్ని వీడరు. నిర్దేశించిన సమయం పూర్తయ్యే వరకు గ్రౌండ్లోనే ఉంటారు. ఏడాదికోసారి వచ్చే ఈ పుల్లటి యుద్ధాన్ని ఆద్యంతం ఆస్వాదిస్తారు. స్థానికులు, పర్యాటకులను విపరీతంగా అలరించే ఆరెంజ్ బ్యాటిల్ 12వ శతాబ్దం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అప్పట్లో ఇవ్రియాను పాలించే నియంతను స్థానిక యువతి ధైర్యంతో ఎదురొడ్డి అతని తల నరికింది. అందుకే స్వేచ్ఛకు సంకేతంగా ఇటలీలో సంబరాలు సాగుతుండేవి. (1930కి వచ్చేసరికి వేడుకల తీరు మారింది. యువతులు యువకులను ఆట పట్టించేందుకు, వారిని ఆకర్షించేందుకు యత్నిస్తుండేవారు. ఈ క్రమంలో రహదారులపై ప్రదర్శనలు చేస్తున్న యువకులపై మేడపై నుంచి పూలు, పండ్లు విసురుతుండేవారు. అలా అలా ఆ సాంప్రదాయం నారింజల ఫైటింగుకు దారితీసింది. ఉత్సాహంగా సాగే ఆరెంజ్ ఫైట్ కు నిర్వాహకులు టన్నుల కొద్దీ నారింజలను తరలిస్తారు. నిర్దేశించిన మైదానంలో నారింజ కాయలతో కొట్టుకునేందుకు అందరినీ ఆహ్వానిస్తారు. దీంతో చిన్న పెద్ద హుషారుగా తరలివచ్చి ఆరెంజ్ ఫైట్ లో పాల్గొంటారు.